ఉన్నతుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తుతులు స్తోత్రములు నా తండ్రి. చదువుబడిన మాటలు మీవి, అమూల్యమైన శక్తి కలిగిన జీవము కలిగిన మాటలు మీ బిడ్డలకు బోధించినయుండగా మీ దాసులైన నన్ను మీ శిలువ చాటున మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావలసిన జీవవాక్కును మీరు అందించమని నా అపవిత్రమైన పెదవులను మీ పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చి నా మాటలు కాదు నా తండ్రి, నీ మాటలుగా జీవవాక్కులు మీ బిడ్డలకు వినిపించమని, వినగల చెవిని గ్రహించగల మనస్సు దయచేయమని, నిద్రాశక్తులు అంధకార శక్తులు యేసు నామములో బంధిస్తూ నీ కృపతో బలపరిచి ఆధ్యాత్మిక సత్యములు మీ బిడ్డలకు బోధించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొని ప్రార్థిస్తున్న మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం యొక్క అంశం ఏమిటంటే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించును. యేసయ్య చెప్పినటువంటి సువార్త ప్రధానమైనటువంటి ఆజ్ఞ కూడా. మొదటి ఆజ్ఞ అయితే మొదటి 3 ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ ఏమిటి? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశమందైనను కింద భూమి ఎందైనను భూమి కింద ఉన్న నేల ఎందైనను దేనిని రూపముని చేసుకోకూడదు, విగ్రహం చేసుకోకూడదు, వాటి సాగిలు పడకూడదు, పూజింపకూడదు అనేటువంటిది మొదటి ఆజ్ఞ. రెండవది, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. మూడవది, విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోనమనేది మూడవ ఆజ్ఞ. ఈ 3 ఆజ్ఞలు కూడా దేవునికి మనుషునికి సంబంధించినటువంటివి. కాబట్టి నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమనేటువంటి మాట 4వ ఆజ్ఞ నుండి 10వ ఆజ్ఞ వరకు ఆ మాటలు మనం చూస్తాం. మరి మొదటి 3 ఆజ్ఞలు యొక్క సారాంశం ఏమిటంటే నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలి. నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలనేటువంటిది ఈ 3 ఆజ్ఞల సారాంశం. రెండవ అంశము చూసినట్లయితే ఏమిటంటే 4వ ఆజ్ఞ ఏమిటి? నీ తండ్రి నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడైనట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. 5వది, నరహత్య చేయకూడదు. 6వది, అభిచరింపకూడదు. 7వది, దొంగతనం చేయకూడదు. 8వది, అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. 9వది, నీ పొరుగువాని భార్యను ఇల్లాసింపకూడదు. 10వది, నీ పొరుగువాని ఎద్దును కానీ దాసుని కానీ దాసిని కానీ నీ పొరుగువాందకు దేనిని కూడా నీవు ఆశింపకూడదు అనేటువంటిది 10 ఆజ్ఞలు. మన జీవితంలో 10 ఆజ్ఞలు ప్రతిసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎందుకు నేను చెప్పిస్తున్నానంటే ఈ 10 ఆజ్ఞల సారాంశమే యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నాడు. ఆయన ఈ 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి భావాన్ని చెప్తున్నాడు. ఆయన ఈ 10 ఆజ్ఞలు ఆయన అనుసరించాడు. మనము అనుసరించలేము, కానీ అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. అనుసరించడానికి ప్రయత్నం చేసి మన శక్తి చాలదు, మన భక్తి చాలదు, మన నీతి చాలదు, కానీ యేసుక్రీస్తు శక్తి చేత మనం నడిపిస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి రెండవ భాగము 4 నుండి 10వ ఆజ్ఞ వరకు ఏమిటంటే నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్ అని. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించనేటువంటి మాట యేసయ్య చెప్తున్నాడు. మరి పొరుగువాని పట్ల మన ప్రేమను ఎలాగో చూపించాలి? చదువుకున్నాం మనం. 27వ వచనం అంటున్నాడు చూడండి, వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా. ఇది కూడా కొండ మీద ప్రసంగము యేసయ్య చెప్పిన మాటలనే పోలి ఉంది. అవే మాటలు చెప్తున్నాడు మనలో. ఇక్కడ ఏమంటున్నాడు? వినుచున్న మీతో నేను చెప్పుంది ఏమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి అంటున్నాడు. మీ శత్రువులను ప్రేమించండి అంటున్నాడు. మనం ప్రేమించగలమా? మన శత్రువును ప్రేమిస్తామా? మనకు ఎవరైనా విరోధంగా తప్పు చేస్తే, దోషం చేస్తే వారిని క్షమిస్తామా? క్షమించలేము. ఎందుకని? క్రీస్తు మనలో ఉండి మనల్ని నడిపిస్తే తప్ప మనం క్షమించలేము, కానీ మానవ రీతిగా మనము క్షమించలేము. అయితే ప్రభు చెప్పినది మనం నెరవేర్చవలసి ఉంది. అందుకే అంటున్నాడు, మీ శత్రువులను మీరు ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి ఏం చేయమన్నాడు? మీరు మేలు చేయండి. ఎవరైతే ద్వేషిస్తున్నారో,
ఎవరైతే అసహించుకుంటున్నారో, ఎవరైతే దూరంగా చేస్తున్నారో వారిని మీరు ప్రేమించండి, వారి పట్ల మీరు మేలు చేయండి. అంతేకాదు మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. చూడండి, ఎవరైతే మిమ్మల్ని శపిస్తున్నారో వారిని దీవించండి, ఎవరైతే బాధ పెడుతున్నారో వారిని మీరు ప్రేమించండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మనము సాధారణంగా మనం అనుసరించాలి అంటే చాలా కష్టమే. ఇది చెప్పటానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ అనుసరించడం చాలా కష్టము. దీనిని ఎవరు అనుసరించారు? ఎవరు వీటిని నెరవేర్చారు? యేసయ్య అనుసరించాడు. యేసయ్య మనకు ఆయన ఒక మార్గాన్ని చూపించాడు. ఆ మార్గములో మనం నడవలసి ఉంది. ఇక్కడ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలని జ్ఞాపకం చేస్తున్నాడు. మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. యేసయ్య ప్రార్థన చేశాడు, ఆయన చేశాడు. ఇప్పుడు కలువరిలో సిలువలో వేలాడుచున్న సమయంలో మొట్టమొదటిగా పలికిన మాట ఏమిటి అని అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని ప్రార్థన చేశాడు. వారికి తెలియదా ఏం చేస్తున్నారు అంటే, రక్షకుడు ఏంటంటే యేసుక్రీస్తును వారు సిలువ వేస్తున్నారని వారికి తెలియదు. దేవుని ప్రవక్తల ప్రవచనములు సంపూర్ణము చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి మెస్సియాగా వచ్చాడని వారికి తెలియదు. ఒక రక్షకుని యొక్క మార్గములో వారు అడ్డుపడుతున్నారని, రక్షకుని అడుగుజాడలో వారు నడవట్లేదని వారికి తెలియదు. వారికి ఏమి తెలుసు? క్రీస్తును శిక్షించడమే తెలుసు. ఈయన మెస్సియా. ఒక సందర్భాలు అంటారు యూదులు, నీవు మెస్సియా అయితే మాకు చెప్పమంటున్నారు, నీవు మెస్సియా అయితే మాకు చెప్పయ్యా అంటే అది నమ్ముతారా వారు? నేను మెస్సియా అని చెప్తే నమ్ముతారా వారు? నమ్మరు వారు. చాలాసార్లు చెప్పాడు యేసయ్య, నేను చెప్పుచున్న మాటలు మీరు నమ్మట్లేదు, నేను దేవుని కుమారుని అని చెప్తున్నాడు, నా తండ్రి నేను ఏకమై ఉన్నామని చెప్తున్నాడు. ఆయన అనేక సందర్భాలు చెప్పినా యేసయ్య మాటను విన్నటువంటి వారు ఎవరూ లేరు. ఆయన చెప్పిన ప్రతి మాటను కూడా వారు తోలనాడారు, తృఢీకరించారు, చాలా హీనముగాను చాలా తేలిగ్గా చూశారు. ఇక్కడ బాధించు వారి కొరకు మీరు ప్రార్థన చేయడం అంటున్నాడు. నిజమే, ఆయన బాధించు వారి కొరకు కూడా ప్రార్థన చేశాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగు కనుక వీరిని క్షమించుమని ప్రార్థన చేశాడు. ఆయనను సిలువ వేసినటువంటి ఆ సైనికులు, ఆయన కొట్టినటువంటి కొరడాతో కొట్టినటువంటి బంట్రోతుల గురించి, ఆయనకి ఇవన్నీ చేసేటువంటి వారందరి గురించి కూడా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. వీరిని క్షమించుమని ప్రార్థన చేస్తున్నాడు. తెలియదు, సైనికుడు కొట్టులోకి వెళ్ళి మేకులు 8 అంగుళాల పొడవు ఉన్నటువంటి మేకులు కొనుక్కొచ్చాడు. ఆ మేకులు ఎవరి కొరకని తెలియదు. ఎందుకు చేస్తున్నాడు? అధిపతి ఆజ్ఞాపించింది చేస్తున్నాడు. సైనికులు అది ఆజ్ఞాపించింది బంట్రోతులు చేస్తున్నారు. బంట్రోతులు ఏమి చేస్తున్నారో ఇవన్నీ కూడా ఒకరి పర్యవేక్షణలో జరుగుతూ ఉన్నాయి. వారికి తెలియదు. వారు ఒక వైర భక్తిలో కలిగి ఉన్నారు. మేము క్రీస్తును శిక్షిస్తున్నామే అనుకున్నారు. కానీ ఒక నిరపరాధి, ఏ పాపం ఎరిగినటువంటి, ఏ దోషము చేయనటువంటి ఒక నిరపరాధిని మేము శిక్షిస్తున్నామనేటువంటి ఆలోచన ఎవరికి కలగలేదు ప్రియా దేవుని బిడ్డలారా. కానీ ఒక ఆమె కలగనింది. ఎవరామె? పిలాతు భార్య కలొచ్చింది. నీవు ఆ నీతిమంతుని గురించి తీర్పు తీర్చేటప్పుడు నీవు జాగ్రత్తగా తీర్పు తీర్చు. ఎందుకంటే ఆ నీతిమంతుని గురించి నేను కలలో చక్కని దర్శనాన్ని చూచాను, నేను కలగన్నాను. కాబట్టి ఆ నీతిమంతుని విషయంలో నీవు చాలా జాగ్రత్తగా తీర్పు తీర్చాలని పిలాతు భార్య పిలాతుకు వర్తమానం పంపించింది. అప్పుడు ఆయన అన్నాడు, వారిని అడిగారు, ఈయన ఏమి చేయాలి అంటే వారందరూ సిలువేయమంటే అప్పుడు ఈ మాట విని ఆయన అన్నాడు, ఇది నాకెలాంటి సంబంధం లేదని నీళ్లు తెప్పించి చేతులు కడుక్కున్నారు. ఆయన చేతులు కడుక్కుంటే వీరేం చేశారు? ఆ పాపం ఎవరి మీద ఉండాలన్నారు? మా మీద, మా పిల్లల మీద ఉండను కాకని వారు అనుకున్నారు. వారు ఆ మాట వాడారు, పెద్దగా కేకలు వేశారు, ఇవన్నీ చేశారు. చేసిన యేసయ్య మాట్లాడలేదు. అప్పుడు యెరూషలేము స్త్రీలు, అనేక మంది స్త్రీలు వెంబడిస్తూ ఆయన గురించి ఏడ్చినప్పుడు అప్పుడు ఆయన పలికిన మాట ఏమిటంటే, మీరు నా గురించి ఏడవద్దు, మీ గురించి మీ పిల్లల గురించి ఏడవమని చెప్తున్నాడు ఆయన. యెరూషలేము పట్టణాన్ని సందర్శించి కూడా యేసయ్య ఏడ్చాడు ఆయన. ఎందుకంటే
ఆ పట్టణము సమాధానపురం అనేటువంటి పేరు కలిగి ఉంది. యెరూషలేం అంటే సమాధానపురమే, కానీ ఏనాడు సమాధానం లేదు ఆ పురములో. సమాధాన పట్టణానికి సమాధానకర్త వస్తున్నాడు. ఏమని ఆయన కేకలు వేస్తున్నాడు చూడండి. ఒకసారి మత్తయి సువార్తకి రండి, 23వ అధ్యాయానికి రండి. యెరూషలేమా యెరూషలేమా అని కేకలు వేస్తూ అక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి 23వ అధ్యాయం మత్తయి సువార్త 37వ వచనం చదవండి. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపునుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకుని వల్లని ఇంటిని కానీ మీరు వల్లకపోతిరి. చూడండి ఏమంటున్నాడు, ప్రలాపించి మాట్లాడుతున్నాడు. ఆ పట్టణాన్ని దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలు చంపుచు నీ యొద్దకు వచ్చేటువంటి వారిని, పంపబడినటువంటి వారిని రాళ్ళతో కొట్టుచుండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల కిందకి ఎలాగో చేర్చుకునే వాళ్ళను నేను కూడా చేర్చుకోవాలని చూశానంటున్నాడు. ఆ ప్రజలు దేవుని మాటలు వినలేదు. ఆ ప్రజలు దేవుని ధిక్కరించారు. ఆ ప్రజలు దేవునికి విరోధంగా నడిచారు. ఆ ప్రజలు దేవుని మాటను అంగీకరించకుండా తమకిష్టమైన రీతిలో నడిచారు. కాబట్టి యెరూషలేం పట్టణం గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. సమాధానపురమా సమాధానపురమా, ఇలాగున ప్రవక్తలను రాళ్ళతో కొట్టుచూ ఉండుదానా, నేను నిన్ను కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగ చేర్చుకోవాలనో అలాగే నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునే వాళ్ళని ఉంటిని, కానీ మీరు వల్లకపోతే. అంటే అర్థం ఏమిటి? మీరు ఇష్టపడలేదు. ఆయన రెక్కల కింద ఆశ్రయం కొరకు మీరు ఇష్టపడలేదు. దేవుని సన్నిధిలో ఉండటానికి, క్రీస్తు యొక్క మార్గంలో నడవటానికి మీరు ఇష్టపడలేదని యెరూషలేము పట్టణం గురించి అక్కడ అంగలారుస్తూ యేసయ్య మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించినటువంటి మాట ధర్మశాస్త్రంలో మనమంతా కూడా నెరవేర్చినట్లే. అందుకన్నాడు, మిమ్మల్ని బాధించు వారి కొరకు మీరు ప్రార్థన చేయుడి అంటున్నాడు. ఎవరైతే బాధిస్తున్నారో వారి కొరకు మీరు ప్రార్థన చేయుడి అంటున్నాడు. మరి బాధించేటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎవరు ఆలకిస్తారు? ఎవరు సమాధానం ఇస్తారు? యేసయ్య ఆలకిస్తాడు. సౌలును బంధించి, సౌలు క్రైస్తవులను బంధించి దమస్కు నుండి తీసుకురావాలని ప్రధాన యాజకుల దగ్గర పత్రికలు తీసుకొని బయలుదేరి వెళ్ళాడు సౌలు. వెళ్ళి దమస్కు మార్గానికి వెళ్ళి క్రైస్తవులను హింసించి తీసుకొని రావాలని వెళుతున్న సందర్భంలో అక్కడ అకస్మాత్తుగా ఒక పెద్ద వెలుగు కలిగింది. తన గుర్రం పైనటువంటి సౌలు ఏమైపోయాడు? కింద పడిపోయాడు. కింద పడిపోయిన తర్వాత అతనికి ఇక ఏమీ కనబట్టలేదు. ఒక వెలుగు మాత్రమే కనబడుతుంది. ఆ చిమ్మ చీకటిలో వెలుగు కనబడింది. ఆ వెలుగులోనే చూస్తూ పడినటువంటి ఆ సౌలు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏమని చెప్తే, నీవెవడవు ప్రభువు అన్నప్పుడు, నీవు హింసిస్తున్న యేసును నేనే అంటాడు అక్కడ. అంటే తన బిడ్డలను హింసిస్తే ఎవరు ఆ హింస అనుభవిస్తున్నారు? దేవుడు అనుభవిస్తున్నాడు. కాబట్టి వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి తన బిడ్డలను కాపాడినట్లుగా, ఆ హింస నుండి కాపాడబడినట్లుగా, వారు ఆ వేదన నుండి తప్పించబడినట్లుగా మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. ప్రార్థన అనేటువంటిది పర్వతములను కదిలిస్తుంది. ప్రార్థన అనేటువంటిది జీవితాలను మార్చివేస్తుంది. ప్రార్థన అనేటువంటిది బ్రతుకు గమ్యస్థానాలను మార్చివేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రార్థన లేని జీవితము వ్యర్థమే. అది నీవు ప్రార్థన చేయకపోతే, నీవు దేవుని యొక్క మార్గంలో నడవకపోతే, దేవుని నీవు అనుసరించకపోతే, దేవుని మాటలు నీవు అంగీకరించకుండా ఉంటే అది వ్యర్థమైన జీవితమే కానీ, పనికిమాలినటువంటి జీవితమే కానీ మరి ఒకటి కాదు అని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రతి వ్యక్తి ప్రార్థన చేసుకోవటం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేయాలి. నీవు ఏ పని చేస్తున్నా ప్రార్థనతో ప్రారంభించాలి. ప్రార్థనే జీవితము, ప్రార్థనతోనే గడపాలి. అంతేకాని వ్యర్థమైన మాటలు వచించి, వ్యర్థమైన పలుకులు పలికి దేవునికి విరోధముగాను, దేవునికి దూరంగాను మనము నివసించకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి బాధించు వారి కొరకు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మీరు ప్రార్థన చేయండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత చూడండి, మరి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాడు ఇక్కడ. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి.
నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పము. నీ పైబట్ట ఎత్తుకొని పోవాని నీ అంగీ కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము. నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవాని వద్ద దాని మరలా అడగవద్దు అంటున్నాడు. చూడండి, ఇది మనం అనుసరించాలంటే ఇది సాధ్యమైనటువంటిది కాదు. కానీ దేవుని వాక్యం మనలో ఉంటే మనం అనుసరిస్తాం. దేవుని మాటలు మనలో ఉంటే మనం అనుసరిస్తాం అన్నీ కూడా. ఎవరైతే దేనైతే ఎత్తుకొని పోతున్నారో దానిని అభ్యంతరపరచకుండా మనము ఉండగలమా? దాన్ని మనము అభ్యంతరం చెప్పకుండా ఉండగలమా అంటే ఉండలేము. కానీ దేవుని మనస్సు నీలో కలిగి ఉంటే, దేవుని మనస్సు మనలో కలిగి ఉంటే వారికి ఇచ్చే విషయంలో, సహాయం చేసే విషయంలో మనం ఎప్పుడు ముందుగానే ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. అందుకే అంటాడు, మీరు మేలు చేయుడి అని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఆ మాట మనం ఒకసారి చూద్దాం. 32వ వచనం చూడండి, ఏమంటున్నాడు? మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమించిన యెడల మీకేమీ మెప్పు కలుగును. పాపులను తమ ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. మీకు మేలు చేయు వారికే మేలు చేసిన యెడల మీకేమీ మెప్పు కలుగును. పాపులను కూడా అలాగే చేస్తారు. అంటే అర్థం ఏమిటి? మనము ఇచ్చే విషయంలో, ఇతరుని ప్రేమించే విషయంలో, ఇతరులకు మనము సహాయం చేసే విషయంలో వారి తిరిగి సహాయం పొందే విధంగా కాదు. కానీ నీవు అతని సహాయం చేస్తే దాన్ని మరిచిపోవాలని జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు ఏది చేసినా, ఎటువంటి సహాయం చేసినా కూడా దాని నుండి మరలా నేను తిరిగి ఫలము పొందాలనేటువంటి ఆలోచన కలిగి ఉండకూడదు అంటారు. ఈ మధ్య ఒక సామెత ఉంది, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు. అంటే రెండు ఇచ్చేది ఎవరు, తెచ్చేది ఎవరు? వాళ్ళే. మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు. అది కాదు యేసయ్య ఉద్దేశ్యం, అది కాదు. నీవు ఇతరులను ప్రేమించే విషయంలో, ఇతరుల పట్ల నీవు ప్రార్థించే విషయంలో నీవు శ్రద్ధ కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. వారిని నీవు ప్రేమించాలి, బాధించే వారి కొరకు నీవు ప్రార్థన చేయాలి. ఇదే మాట ఇంకా స్పష్టంగా మత్తయి సువార్తలో చెప్తాడు. చూడండి, 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మనం కొద్ది వివరముగా చెప్తున్నాడు. చూడండి, 5వ అధ్యాయము 43వ వచనం చదవండి. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషింపమని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందు మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఎందుకంటే పరలోకమున్న తండ్రి ఆయన శత్రువులను ప్రేమించాడు. ఆయన శత్రువుల పట్ల దయ కలిగి ఉన్నాడు ఆయన. కాబట్టి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపిస్తున్నాడు. చూడండి, ఆయన సూర్యుని మంచివారి మీదను చెడ్డవారి మీదను కూడా ఆయన సూర్యుని ఉదయింపచేస్తున్నాడు. అంటే మంచివారి మీదకే వెలుగు కలుగుతుందా? కాదు. చెడ్డవారి మీద కూడా వెలుగు వస్తుంది. మంచివారి మీదకే, మంచివారికి మాత్రమే వర్షము కురుస్తుంది అంటే కాదు. చెడ్డవారి మీద కూడా ఆయన వర్షం కురిపిస్తున్నాడు. ఎందుకని? ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన తన బిడ్డలను ప్రేమిస్తున్నాడు. తన బిడ్డల పట్ల దయ కలిగి ఉన్నాడు. ఆయన తన బిడ్డలను కనికరం కలిగినటువంటి వాడై ఉంటున్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మీ శత్రువులను మీరు ప్రేమించండి, వారి కొరకు మీరు ప్రార్థన చేయుడి అంటున్నాడు. అంటే నిన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తే ఉపయోగం ఉందంటాడు. నిన్ను ప్రేమించినటువంటి వారిని కూడా నువ్వు ప్రేమించాలి. అంటే ఎవరైతే మనల్ని ప్రేమించట్లేదో, ఎవరైతే మనకు విద్వేషంతో ఉన్నారో, ఎవరైతే అసూయతో ఉన్నారో, ఎవరైతే ద్వేషంతో ఉన్నారో వారిని ప్రేమించండి అని చెబుతున్నాడు. ఆయన ప్రేమించి చూపించాడు. ఆయన రాళ్లతో కొట్టినటువంటి యేసయ్య ఆ రాళ్ళను ఎలాగ మార్చాడు? రొట్టెలుగా మార్చి ఇచ్చేసాడు వారికి. అనేక మంది రాళ్లతో కొట్టారు. ఆయన ఏ రొట్టెలు వారికి పెట్టారో ఆ రొట్టెలు ఏమయ్యాయి? రాళ్ళయ్యాయి. అనేక మందికి ఆహారం పెట్టేటువంటి యేసయ్య ఏ రొట్టెలు అయితే పెట్టాడో చివరికి ఆ రొట్టెలు రాళ్ళుగా మార్చబడి ఆయన్ని కొట్టారు. అయినను కూడా నేను ఇవి చేశాను, నేను ఇలాగూ చేశానని ఏ రోజు యేసయ్య చెప్పలేదు. మనము మేలు చేస్తే ఆ మేలును చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నం చేస్తాం, గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ అంటున్నాడు, నీవు మేలు చేస్తే వారి పట్ల నీవు మేలు చేయి, కానీ కీడు చేయొద్దు అంటున్నాడు. నీవు మేలు చేయి, నీకు తిరిగి మేలు చేసేటువంటి వారికే మేలు చేయవద్దు.
నీకు తిరిగి ఎవరైతే మేలు చేయరో, నీకు తిరిగి ఎవరైతే ఇవ్వలేని స్థితిలో ఉన్నారో వారికి చేయమంటున్నాడు. అది చాలా కష్టమే. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనలో నిలిచినప్పుడు ఆ వాక్యము ద్వారా మనము ఆయనను ప్రేమిస్తాం, ఆయన పట్ల మరి దయ కలిగి ఉంటాం, ఆయన యొక్క మార్గం నడుస్తాం. చూడండి, లేవీకాండము 19వ అధ్యాయం 18వ వచనం చదవండి. అక్కడ చెప్తున్నాడు, ధర్మశాస్త్రంలో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. లేవీకాండము 19వ అధ్యాయము 18వ వచనం చదవండి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను, నేను యెహోవాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ అంటున్నాడు, నేను యెహోవాను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే నీవు కీడుకు ప్రతి కీడు చేయకూడదు అన్నాడు. నిజమే, నినివే పట్టణస్థులు దేవునికి విరోధంగా నడిచినప్పటికీ, దేవునికి దూరంగా నడిచినప్పటికీ దేవుడు వారిని శిక్షించాలని, వారిపైన ఉగ్రత చూపించాలని ఆయన ఎదురు చూశాడు. కానీ వారు పశ్చాత్తాపం పొందినప్పుడు దేవుడు ఏం చేశాడు? వారిని కీడు రాకుండా ఏం చేశాడు? వారిని ప్రేమించాడు. కీడు లేకుండా వారిని తప్పించాడు ఆయన. కాబట్టి కీడు చేస్తే, ఒకవేళ కీడు చేసేటువంటి వారు కూడా మేలు చేయమంటున్నాడు. ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపించగలమంటున్నాడు. చూపిస్తా మనం? ఇంటికాడికి వచ్చి ఓ చెంపాడు కొట్టాడంటే నువ్వు 2 చెంపలు కొట్టరా అంటాడు తల్లి తండ్రి అదే చెబుతారు. వాడు ఓ చెంప కొడితే 2 చెంపలు కొట్టి వాడిని ఎందుకు వదిలిపెట్టావరా అంటారు. అది కాదంటున్నాడు. ఎంత శాంతము, ఎంత దయ, ఎంత కనికరము! ఒక చెంప కొడితే ఒక చెంప చూపించాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే క్రీస్తును కలిగి ఉంటే మనం చేయగలం. క్రీస్తు మనలో లేకపోతే, దేవుని వాక్యం మనలో లేకపోతే మనము అటువంటి క్షమాపణ హృదయం కలిగి మనము జీవించలేము. ప్రియా దేవుని బిడ్డలారా, రండి, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయంలో కూడా ఇవే మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి 15వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులో ఒక బీదవాడు ఉండిన యెడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకోకూడదు అన్నాడు. అంటే నీ సహోదరులు ఎవరైనా బీదవాడు కలిగి ఉంటే వారిని నువ్వేం చేయమంటున్నాడు? నీ హృదయాన్ని కఠినపరచుకోకుండా వానికి నీవు సహాయం చేయాలన్నాడు. నీ మనస్సును కఠినపరచుకోకుండా నీవు దాతృత్వము కలిగి, నీవు జనరాశిని కలిగి, నీవు ప్రేమ కలిగి వారికి నీవు సహాయం చేయాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరైతే నీ సహోదరుడు నీ ఎడల అతడు పేదవాడై ఉంటాడో వానిపైన నీవు కనికరం చూపించాలే, కానీ నీ హృదయం నీవు కఠినపరచుకోకూడదు. 8వ వచనం చదవని ఏమన్నాడు? నీ చేయి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చేయి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పివ్వాలంటున్నాడు. చూడండి, నీ చెయ్యి ముడుచుకోకుండా, అంటే నీ చెయ్యి చాపబడాలి కానీ నీ చెయ్యి ముడుచుకోకూడదు అంటున్నాడు. నీవు నీ చెయ్యి ముడుచుకోకుండా, ఎందుకంటే దేవుని హస్తము కూడా ఎలాంటిది? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం అంటాడు, రక్షింపనేరుగుండా యెహోవా హస్తము కురుచు కాలేదు. కాబట్టి నీ చెయ్యి కూడా కురుచు కాకూడదు అంటున్నాడు. నీ చెయ్యి కురుచు కాకూడదు. కాబట్టి నీవు ఇతరులను ప్రేమించే, నీవు వారి పట్ల దయ కలిగినటువంటి నీవు నీ చెయ్యి ముడుచుకొనగా వాని కొరకు అవశ్యముగా చెయ్యి చావాలంటున్నాడు. చెయ్యి చాపాలి. అవశ్యముగా అంటే ఏంటి? తప్పనిసరిగా వెంటనే నీ చెయ్యి చాపి వానికి సహాయం చేయాలి అని జ్ఞాపకం చేస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి ఇతరుల పట్ల ప్రేమ, దయ, కనికరం. దేవుని నాణ్యానికి 2 రూపాలు ఉంటాయి. మన నాణ్యాలకి ఎలాగున బొమ్మ బొరుసు, హెడ్ అండ్ టెయిల్ ఉంటుందో, దేవుని నాణ్యానికి కూడా 2 ఉంటాయి. ఒకటి ఏమిటంటే ఉగ్రత, రెండవది కృప. పాత నిబంధన కాలంలో వాడు చేసినటువంటి దోషాలను బట్టి, వాళ్ళు చేసిన పాపములను బట్టి వెంటనే శిక్ష కలిగేది. అందుకే అన్నాడు, కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పాడు. వెంటనే అతడు ఏమి చేస్తే నీవు అది చేసేయి, నిన్ను శిక్షిస్తే నీవు శిక్షించేయి, నీకేది చేస్తాడు నీవు చేయి అన్నాడు. కానీ యేసయ్య వచ్చేసరికి ఏమంటున్నాడంటే, నీ వారిపైన
ప్రేమ చూపించు. అదే చెప్తున్నాడు, ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపించు అన్నాడు. నీవు ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపించు అంటే నీవు ప్రేమ చూపించు, ఉగ్రత కాదు. యేసయ్య కృప చూపించాడు. ఎన్ని దోషములు ఎన్ని నేరములు చేసినా వారిని కృప చూపించి ప్రేమించాడు. కానీ ఎటువంటి కృప అంటే కృప వెంబడి కృప. ఆయన కృప వెంబడి కృపతో కాపాడుతున్నాడు. దయ వెంబడి దయ, కనికరం చొప్పున కనికరం, ప్రేమ వెంబడి ప్రేమ. యేసయ్య ప్రతిసారి కృప వెంబడి కృప చూపిస్తూనే తన బిడ్డలందరినీ కూడా కాపాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకంటాడు, అవశ్యముగా నీ చేయి చాపాలే కానీ నీ చేయి ముడుచుకొనకూడదు, వాని అక్కర చొప్పున వానికి సహాయం చేయాలి. ఎవరైతే అవస్థతలో ఉన్నారో అవస్థతలో ఉన్నటువంటి వాడిని ఆదుకొనటమైనటువంటిది మనకున్నటువంటి తప్పనిసరైనటువంటి అది గొప్ప బాధ్యతని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి. నీవు కూడా పరదేశంలో ఉన్నావు కదా, ఐగుప్తు దేశంలో నీవు ఉన్నావు కదా, అలాగున నీవు కూడా నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నీ పొరుగువానికి కావలసిన సహాయము, కావలసిన ఏది కావలసి వచ్చినా నీవు సహాయం చేయాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నీ దగ్గర లేకపోతే ఇవ్వలేకపోవచ్చు, నీ దగ్గర ఉండి ఇవ్వలేకపోతే అది పొరపాటుని జ్ఞాపకం చేస్తాను. నీవు ఇవ్వాలి, నీవు సహాయం చేయాలి. నీ పొరుగువానికి నీవు సహాయం చేయాలి, నీ పొరుగువాన్ని నీవు ఆదుకోవాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నిజమే, పొరుగువాని పట్ల మనం ఎప్పుడైతే సహాయమైనా చేస్తామో దేవుడు మన కార్యములన్నిటిలోనూ కూడా ఆశీర్వదిస్తాడు. చూడండి 10వ వచనానికి రండి. నీవు వానికిచ్చినందున, అదే అధ్యాయము 15:10 ద్వితీయోపదేశకాండం, నీవు వానికిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు అంటున్నాడు. అంటే నీవు సహాయం చేసి కూడా ఏమన్నాడు, బాధపడవద్దు అంటాడు. సహాయం చేసిన తర్వాత మరలా నీవు విచారపడవద్దు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. చూడండి, నీవు ఇతరులకు సహాయం చేయటం వలన ఆ సహాయం ఎవరి ద్వారా వస్తుంది? దేవుని ద్వారా. నీవు విచారపడవద్దు, నీవు బాధపడవద్దు. ఇందువలన ఏం కలుగుతుంది? నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్తాను. నిజమే, నీ కార్యములన్నిటిలో ఆయన తోడుగా ఉండి నిన్ను కాపాడుతాడు. అందుకని యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో, నేను ఆకలిగొంటిని మీరు నాకు ఆహారం ఇచ్చితిరి, నేను దప్పిగొంటిని మీరు నాకు దాహం ఇచ్చారు, నేను పరదేశుడిని నన్ను చూడవచ్చితిరి, నేను వస్త్రము లేకుండా ఉంటుని నాకు బట్టలు ఇచ్చితిరి, నేను చెరసాల్లో ఉంటుని నన్ను చూడవచ్చితిరి, నేను రోగినై ఉంటుని నన్ను పరామర్శించితిరి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ చెప్తున్నాడు. 34 నుండి చూస్తే అవన్నీ ఉన్నాయి. అప్పుడు వారు అడిగారు, నీతిమంతులు, ప్రభువా ఇవి ఎప్పుడు జరిగినవి? నీకెప్పుడు ఆహారం పెట్టే మేము, నీకెప్పుడు దాహం ఇచ్చా మేము, నీకెప్పుడు మేము బట్టలు ఇచ్చాము, నేను ఎప్పుడు పరామర్శించాము, నేను ఎప్పుడు ఆదరించావు, నీ పరదేశినప్పుడు నేను ఎప్పుడు మేము ఈ విధంగా కలుసుకొని అన్నీ చేసామంటే అప్పుడు ఏమంటాడైనా, అల్పులైనా, రండి మీరు ఆ మాట చదవండి ఒకసారి, మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త చూసినట్లయితే, అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకును చేసితిరి అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. చూడండి 40వ వచనం, 25-40 చదవమ్మా. అందుకు రాజు మిక్కిలి, అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. ఎవరికి చేశారంట? అల్పులైన, ఎవరైతే సహాయం కోరుతున్నారో, ఎవరైతే హీనమైన స్థితిలో, ఎవరైతే దీనమైన స్థితిలో ఉన్నారు, ఎవరైతే బాధాకరమైన స్థితిలో ఉన్నారు, వారికి నీవు సహాయం చేశావు కనుక. మదర్ తెరిసా స్విట్జర్లాండ్ జెకోస్లోవేకియా అనేటువంటి దేశము నుండి ఇండియా దేశానికి వచ్చింది. ఆమె ఇండియా దేశానికి వచ్చి కలకట్టా, వెస్ట్ బెంగాల్ కలకట్టాకు వచ్చి అక్కడ కుష్ఠరోగులను పరామర్శించింది. ఆమె ఎక్కడో జెకోస్లోవేకియాలో ఉన్నటువంటి ఆమె ఇండియా దేశానికి వచ్చి కుష్ఠరోగులను పరామర్శించి ఆ కుష్ఠరోగుల యొక్క గాయములు కట్టింది ఆమె. మనం ఎవరైనా ఒకరి గాయం కట్టమంటే కడతామా?
ఈరోజు మీరు గమనించండి, వైద్యశాలలో వైద్యులు కానీ, స్టాఫ్ కానీ, పరిచయం చేసేవారు కానీ ఎక్కువ మంది ఎవరుంటారు? క్రిస్టియన్సే, దేవుని బిడ్డలే ఉంటారు. ఎందుకని? వారికి తెలుసు, ఇతరులను ప్రేమించడం తెలుసు, ఇతరుల పట్ల ప్రేమ చూపించడం తెలుసు. అందుకని క్రిస్టియన్సే ఎక్కువ ఉంటారు. మన దేవుని బిడ్డలే ఎక్కువ మంది ఉద్యోగాలు, హెల్త్ హాస్పిటల్లో కానీ ఏ హాస్పిటల్స్లో వారే ఉంటారు. ఆమె వారి గాయములను కడిగింది, వారి గాయములు కట్టుకట్టింది, అవన్నీ చేసింది. ఎంత గొప్ప ధన్యురాలు! ఎలాగూ చేయగలిగింది ఆమె? ఎందుకు చేయగలిగింది? దేవుని వాక్యం విన్నది ఆమె. దేవుని వాక్యము ఆమెను బలవంతము చేసింది. దేవుని వాక్యము ఆమెలో ఉన్నది. ఆమె వచ్చి పరిచయం చేసింది. ఆమె గొప్పదిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. మదర్ తెరిసా. చూడండి, ఆమె పేరు తెరిసా. మదర్ తెరిసా అంటే ఆ తల్లి, ఆ అమ్మ అనేటువంటి తెరిసా. మదర్ తెరిసా చాలా గొప్ప వ్యక్తిగా ఈరోజు మరి ఉన్నతమైనటువంటి అనేక మంది చేత కొనియాడబడుతుందని కారణం ఏమిటంటే ఆమె చేసిన త్యాగము, ఆమె చేసిన పరిచర్య, ఆమె బలహీనుల పట్ల, రోగుల పట్ల, గాయములు కలిగినటువంటి వారి పట్ల ఆమె చూపించినటువంటి ఆ ప్రేమ చూపించగలిగింది. కాబట్టి అల్పులైన ఒకరికి మీరు చేసితిరి. ఎవరైతే అల్పులై ఉన్నారో వారికి మీరు చేశారు కనుకనే నాకు చేశారంటున్నాడు దేవుడు. అందుకనే నీవు ఇతరులకు సహాయం చేస్తే ఎవరు సహాయం చేస్తారు? మనకు దేవుడు. అదే అంటున్నాడు, నీ కార్యములన్నిటిలో, అంతేకాదు నీ ప్రయత్నములన్నిటిలో యెహోవా నిన్ను ఆశీర్వదించును. యెహోవా నిన్ను ఆశీర్వదించు. ఎందుకంటే నీవు చేసిన కార్యములు ఎప్పుడు ఎక్కడికి పోవు. ప్రియా దేవుని బిడ్డలారా, నీవు చేసిన మంచి ఎక్కడికి పోదు. అందుకంటాడు, వాని క్రియలు వాని వెంట వెళ్ళునని ఆత్మ చెప్పుచున్నాడంట. నిజమే, నీవు చేసిన మంచి, నీవు ఇతరుల పట్ల మాట్లాడిన మాటలు, నీవు ఇతరులను గౌరవించిన పదము, నీవు ఇతరులను ప్రేమగా చూసింది ఎక్కడికి పోవు. ఒక దొరగారు ఒక ఇంటికి వచ్చాడంట, అమెరికా దొరగారు. ఇంటికి వస్తే గబగబా ఇంటికి వస్తే ఏం చేస్తాం? కుర్చీ వేస్తాం, కూర్చున్నాడు. గబగబా ఒక ఆయన వచ్చి నువ్వు మజ్జిగ తాగుతావా అని అడిగాడంట. అంటే ఏమన్నాడంట ఆయన? ఏం చెప్పలేదంట. పోనీ మంచినీళ్ళు తాగుతావా అన్నంట. ఏం చెప్పలేదంట. మరి ఇంకేమో పాలు తాగుతావా అన్నంట. ఏం చెప్పలేదంట. ఎందుకని చెప్పలేదు? ఏం తెలుగు ఆయనకు అర్థం కాలేదు, అందుకని ఆయనకు అర్థం కాలేదు. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మనము ఇతరుల పట్ల కూడా సహాయం చేసే విధంగా, మనము ఇతరులను ఆదరించే విధముగా వారికి అర్థమయ్యే రీతిని మనం సహాయం చేయవలసి ఉంది. వారు ఏ బాధలో ఉన్నారో, ఏ వేదనలో ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో వారికి సహాయపడాలని కానీ ఇంకా 4 మాటలు కలిపి అనటం కాదు. ఇంకా 4 మాటలని వాడంతే, వాడికి అలా జరగాలనేది మనం అనకూడదు. ఎప్పుడు ఒకరిని మనం శపించకూడదు, ఒకరిని మనము శత్రువులుగా చూడకూడదు. ఒకరిని మనం ప్రేమించటమే యేసయ్య నేర్పించాడు. ఒకరిని పట్ల దయ కలిగి ఉంటమే యేసయ్య నేర్పించాడు. ఆయన రాళ్లతో కొట్టినటువంటి వాడిని కూడా ఏమన్నాడు? ఆయన క్షమించండి అన్నాడు. ఆయన కొరడాలతో కొట్టినటువంటి వాడిని, ఆయన హింసించేటువంటి వాడిని. ఎందుకు అని అంటే, ప్రియా దేవుని బిడ్డలారా, వారి పట్ల మన ప్రేమను చూపించాలని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని అల్పులైన ఒకరికి మీరు చేశారు. చేసింది ఎవరికి కనబడింది? దేవునికి కనబడింది. అందుకే అంటాడు, నీవు ధర్మం చేయనప్పుడు నీ కుడి చేతితో చేసింది నీ ఎడమ చేతికి తెలియకూడదు అంటాడు. నీవు చేసేది తెలియకూడదు ఒకరికి, నీ ఏం చేస్తున్నావో తెలియకూడదు, నీవిచ్చేది తెలియకూడదు. కానీ ఎవరు చూస్తారు? భూలోకంలో మనుషులు చూడలేకపోయినా కానీ ఆకాశమందు ఆశ్రయించినటువంటి దేవుడు ఆయన చూస్తున్నాడని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన మనకు సహాయం చేస్తాడని, మనము ఇతరుల పట్ల సహాయం చేసి ప్రేమ కలిగి ఉంటే మన పట్ల కూడా దేవుడు సహాయం చేసి వారిని బలపరచువాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అటువంటి ప్రేమ, అటువంటి దయ, అటువంటి జాలి కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరుల పట్ల యోసేపు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. ఏం చేశారు యోసేపు అన్నలు? యోసేపును అమ్మివేసేశారు. 20 తులముల వెండికి అమ్మివేసేశారు. బహుగా ప్రేమిస్తున్నాడు. యాకోబుకు రాహేలు పుట్టినటువంటి కుమారుల్లో యోసేపు, బెన్యామిన్ 2 కుమారులు.
యోసేపు పెద్దవాడు కాబట్టి యోసేపును బహుగా ప్రేమిస్తున్నాడు కనుక ఇక అన్నల దగ్గరికి వచ్చి వారు గొర్రెలు కాస్తూ ఉంటే వాళ్ళు చేసేవన్నీ వెళ్ళి తండ్రికి చెబుతున్నాడు. కాబట్టి వీడు వస్తున్నాడు, కలలుగానే వాడు వస్తున్నాడు, మనమేమో మన పనులు కడుతుంటే ఆయన పనులు నిలిచిందంట, మన పనులన్నీ సాష్టాంగ నమస్కారం చేసినాయి అంట, ఈ కళ చెప్పాడు అని అన్నాడు. తర్వాత మరి అన్ని నక్షత్రాలు నా నక్షత్రం ఉంటే నా నక్షత్రం చుట్టూ అన్ని సాష్టాంగ నమస్కారం చేసినవి, సూర్యచంద్రులు కూడా నమస్కారం చేసినవని యోసేపు చెప్పిన కళను చూసి వారు అన్నారు, కలలుగానే వాడు వస్తున్నాడు, వీడిని ఏమైనా చేయాలంటే చంపేవేయాలని ఆలోచన చేశారు. అయితే రూబేను చాలా మంచివాడు కనుక వారిని ఏ హాని చేయవద్దు, వారిని గుంటలో పడివేయమన్నారు. గుంటలో పడివేసిన తర్వాత మరలా యూదాకు ఒక ఆలోచన కలిగింది. గుంటలో పడవేయటం కాదు, వీనిని ఎవరికైనా అమ్మివేస్తే అతడు సురక్షితంగా ఉంటాడని తీసుకుని వెళ్ళి ఎవరికి అమ్మివేశారు? రండి ఒకసారి 37 అధ్యాయానికి రండి, ఆదికాండము 37కి రండి. మిద్యానీయులు వర్తకం చేయటానికి అటు వెలుచుండగా అమ్మివేశారు. 37వ అధ్యాయము 28వ వచనం చదవండి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఇష్మాయేలుకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుని పోయారు. 20 తులముల వెండికి అమ్మివేశారు. చూడండి, అంటే అంతకుముందే గుంటలో పడివేశారు. గుంటలో పడివేసిన మరలా తీసి రక్షించాలని ప్రేమతో, తమ్ముడిని రక్షించాలని ప్రేమతో యూదా చెప్పిన మాటను బట్టి తీసుకుని వచ్చి వారు ఏం చేశారు? అమ్మివేశారు. మిద్యానీయులు ఎవరు? ఇష్మాయేలీలు ఎవరు? ఎవరి సంతానం? అబ్రహాం సంతానమే. మిద్యానీయులేమో తర్వాత శారా చనిపోయిన తర్వాత కెతూరాను పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఆ కెతూరాను బట్టి మిద్యానీయులు వచ్చారు. ఇష్మాయేలు మొట్టమొదటి సంతానము, ఇస్సాకు రెండవ సంతానము, ఆ తర్వాత మిద్యానీయులు ఆ సంతానం నుండి వచ్చారు. రండి ఆదికాండం 25 అధ్యాయానికి రండి. 1-2 వచనాలు చూడండి. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను, ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షువహు అను వారిని కనెను. మిద్యానీయులు వారు. ఇష్మాయేలు, మిద్యానీయులు కూడా అబ్రహాము సంతానమే. వారు ఆ మీదుగా వర్తకం చేస్తూ వెళ్తున్న సమయంలో వారికి అమ్మివేశారు. 20 తులముల వెండికి అమ్మివేశారు. ధర్మశాస్త్ర ప్రకారము అమ్మివేసిన లేకపోతే ఒక మనుషుని దొంగిలించిన మరణశిక్ష విధించబడాలి. రండి నిర్గమాకాండము 21వ అధ్యాయానికి రండి. నిర్గమాకాండము 21వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద ఉంచుకొనినను వాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. చూడండి, ధర్మశాస్త్రం అయితే ఏమని చెబుతుంది? ఒకడు నరుని దొంగిలించిన వాడిని తీసుకొని వచ్చి వాడిని అమ్మివేసిన మరణశిక్ష నందును. మరి వీరు ఎందుకు అమ్మివేశారు? వీరి తర్వాతే ధర్మశాస్త్రం వచ్చింది. నిర్గమాకాండం ఎప్పుడు? ఆదికాండం తర్వాత 500 సంవత్సరం తర్వాత మోషే ధర్మశాస్త్రం తీసుకొచ్చాడు. వారికి ధర్మశాస్త్రము తెలియదు. అబ్రహాము సంతానములో ఈ ఉన్నటువంటి వారికి ధర్మశాస్త్రం తెలియదు. 12 గోత్రముల వారికి ధర్మశాస్త్రం తెలియదు. వారి తర్వాత 500 సంవత్సరం తర్వాత ధర్మశాస్త్రము మోషేకి ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రం చెప్తున్నాడు, ఒకరిని దొంగిలించిన, ఒకరిని అమ్మివేసిన ఏంటేమిటి? మరణశిక్ష విధించు. ఇక్కడ అమ్మివేశారు, యోసేపును అమ్మివేశారు, 20 తులముల వెండికి అమ్మివేశారు. ఇప్పుడు యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. అక్కడ సంభాషణ మనం చదువుకున్నాం 45వ అధ్యాయంలో. వారిని చూచి నేనే యోసేపునని జ్ఞాపకం చేస్తున్నాడు. అతడు 2వ వచనం, అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులు ఫరో ఇంటి వారిని వినిరి. ఎందుకని? తన అన్నలను చూశాడు. ఆ అన్నలను చూసి ఒక్కసారి ఎలుగెత్తి ఇచ్చాడు. అప్పుడు యోసేపు ఏమన్నాడు చూడండి, 3వ వచనం, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం లేపారు. ఎందుకని? వారు చేసింది పొరపాటు అని తెలిసింది.
ఆనాడు అమ్మివేసిన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడా, ఐగుప్తులో ఉన్నాడా అని వారికి భయం వేసి ఏం మాట్లాడలేదు, ఏ సమాధానం చెప్పలా. అంతటా నా దగ్గరకు రండి యోసేపు తన సహోదరులు చెప్పి వారిని వారు అప్పుడు దగ్గరకు వచ్చారు. ఐగుప్తుకు వెళ్ళినప్పుడు మీరు నన్ను అమ్మివేసిన మీ సహోదరుని యోసేపును నేనే అంటున్నా, నేనే. మీరు అమ్మివేశారు కదా, నేనే యోసేపును. ఎందుకు అమ్మివేశారు, ఎందుకు అని అంటే ఆ తర్వాత చెప్తాడు, దేవుడు ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. అంటే దేవుని ప్రణాళిక చూడండి. యోసేపును అమ్మివేయటం, యోసేపు ఫరో అంతటి వాడయ్యాడు. ఫరో కూడా యోసేపు మాటలో ఉన్నాడు, అంత గొప్పవాడయ్యాడు. 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ఆ కరువులో ఆ కుటుంబంలో వారు కాపాడబడటానికి యోసేపును ఏం చేశాడు, ముందుగానే ఐగుప్తు పంపించేశాడు దేవుడు. అది ప్రణాళిక. వారు అమ్మివేశారు, వారు దురుద్దేశంతోనే అమ్మివేశారు. దేవుడు కీడుని ఏం చేశాడు, ఆయన మేలుగా చేశాడు. కీడును కూడా దేవుడు మేలుగా మార్చాడు. దేవుడు కీడును మేలుగా మార్చే దేవుడు. బాలాకు రాజు వెళ్ళి వీరిని శపించమని చెప్తే వెళ్ళి బిలాము ప్రవక్త చెప్పాడు, ఈ ప్రజలు వీరిని క్షమించమని చెప్పాడా, ఏం చెప్పాడు, శపించమన్నాడు. వాళ్ళని శపించమని చెప్పినప్పుడు వెళ్ళి వాళ్ళని శపించడానికి వెళ్తే దేవుడు అన్నాడు, నా ప్రజలు నీవు శపించవద్దు, వారు ఆశీర్వదించబడిన వారు కాబట్టి నీవు శపించవద్దు, ఆ ప్రజలను నీవు దీవించి రమ్మంటే దీవించి వచ్చాడు. శపించడానికి వెళ్ళినటువంటి వాడి నోట ఏమొచ్చింది, ఆశీర్వచనం వచ్చింది. మనము కూడా కీడు చేయాలంటే మన ఇష్టం కాదు, అది దేవుడు మేలుగా మార్చవచ్చు. నేను ఇది వీడికి కీడు చేయాలని చేశాను, చూడండి వాడికి మేలైందంట. ఒక్కోసారి నిజమే, మనము కీడు చేయాలని చూస్తాం, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా, దాన్ని మేలుగా మారుస్తాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, నీ శత్రువును ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి, నీవు మేలు చేయండి, కీడు చేయకూడదు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఇక్కడ అన్నయ్యలు భయపడిపోయి ప్రతి కీడు చేస్తారేమోనని యోసేపు చేస్తాడని భయపడిపోయారు. అయితే 7వ వచనం ఏమన్నా చూడు, ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను, కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదన్నాడు. నిజమే, దేవుడు నన్ను పంపించాడు, అది దేవుని చిత్తమై ఉంది, దేవుని ఉద్దేశమై ఉంది, దేవుని సంకల్పమై ఉంది. యోసేపు వెళ్ళిపోయాడు, అక్కడ అధికారి అయ్యాడు, తన యొక్క కుటుంబాన్ని సంరక్షించాడు, కరవ నుండి ఆ కుటుంబాన్ని కాపాడి సంరక్షించాడు. కాబట్టి క్షమించండి అంటున్నాడు. మీ ఎడల తప్పు చేసిన వారిని క్షమించుడి, వారి కొరకు శత్రువులను ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి. 15వ వచనం అంటున్నాడు, అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో అప్పుడు మాట్లాడారు. ఎప్పుడైతే ఆయన ఏడ్చాడు, వారికి అప్పుడు పశ్చాత్తాపం కలిగింది, వారు ఏడ్చారు, వారు కూడా ఏడ్చారు. ప్రియా దేవుని బిడ్డలారా, వారు ఏడ్చిన తర్వాత బెన్యామీను పట్టుకొని ఏడ్చాడు. ఇంకా తన తమ్ముడు బెన్యామీన్, చివరి క్షణంలో పుట్టేటువంటి వాడు బెన్యామీను పట్టుకొని ఏడ్చాడు. వారు ఏడ్చారు, ఆయన ఏడ్చాడు, యోసేపు ఏడ్చాడు. అప్పుడు వారు మాట్లాడారు, అప్పుడు వారు హృదయములు తేలికబడ్డాయి, అప్పుడు మాట్లాడగలిగారు యోసేపుతో. యేసయ్య చెంతకు వస్తే ఆశీర్వాదమే కానీ, దీవెనే కానీ, మేలే కానీ ఇక వేరొకటి లేదు. ఆయన ఎదుకొచ్చినటువంటి వారిని, నా ఎదుకొచ్చేవారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అని చెప్తున్నాడు. నిజమే, ఆయన త్రోసివేసేటువంటి వాడు కాదు. ఆయన ఎద్దుకు వస్తే ఆయన మనం రక్షించి సంరక్షించేవాడు, ఆశీర్వదించే దేవుడు, ప్రేమించే దేవుడు, కృప చూపించేవాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన చెంతకు రావాలి, ఆయన యొక్క మార్గంలో నడవాలి, ఆయన పట్ల భయభక్తి కలిగి ఉండాలి. ఇతరుల పట్ల మనం ఎలాగ ఉండాలి, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలంటున్నాడు. ప్రేమించగలిగినప్పుడు, వారి పట్ల మన ప్రేమను వ్యక్తం చేసినప్పుడు ఆ ప్రేమలో దోషం ఉండదు, ఆ ప్రేమలో ఎటువంటి కక్షలు, కార్పణ్యాలు, మత్సరము ఉండదు, ఎటువంటి విభేదం ఉండదు, ఎటువంటి పక్షపాతం ఉండదు. మీరు ఏ కొలతో కొలుస్తారో అదే కొలతో మీరు కొలబడతారంటాడు. నిజమే, ఒక రాజు తన మంత్రిని తీసుకొని మారు వేషాల్లో వచ్చి, ఆ రాజు వచ్చి ఈ గ్రామంలో ఉన్నటువంటి పేదవారు ఎవరున్నారో, లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారు ధనవంతులు, మారు వేషాలు వచ్చి నాకు సహాయం చేయమని వచ్చి చేయి చాపి అడిగాడంట ఒక రాజు. సరే, గ్రామంలో ఉన్నటువంటి వారందరూ వారు కొద్ది ఒకరు చేశారు,
కొంతమంది ఏమో లెక్క పెట్టి సహాయం చేశారు. ఇన్ని వరహాలు, ఇన్ని బంగారు నాణ్యాలని లెక్క పెట్టి కొలిచి సహాయం చేశారు. కొంతమంది గుప్పిళ్ళు తెచ్చారు, కొంతమంది దోశలు తెచ్చారు, కొంతమంది సహాయం చేశాడు. ఆ తర్వాత మారువేషంలో ఉన్నటువంటి ఆ రాజు మంత్రి తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాజు వేషంలో వచ్చాడు ఆయన. రాజు మంత్రి వచ్చి, ఇందాక నాకు సహాయం చేశారు కదా, మీరు ఎవరెవరంతా చేశారని అడిగాడంట. అడిగితే చేసిన వారందరూ ముందుకు వచ్చారు. నీవెన్ని ఇచ్చావని అంట. వాడు లెక్క పెట్టి ఇచ్చాడంట. ఎన్ని? 5 వరహాలు ఇచ్చావా? 5 వరహాలు లెక్క పెట్టి ఇచ్చాడు. మిగతా వారు ఎన్ని ఇచ్చారు? నేను ఇన్ని లెక్క పెట్టి ఇన్ని ఇచ్చాడు. ఇంకా ఎవరిచ్చారు? దోషులు తెచ్చేటువంటి వారిని అధికమైన దోషులు తెచ్చాడు. గుప్పెలు తెచ్చేటువంటి అధికమైన గుప్పెళ్ళు ఇచ్చాడు. ఇంకా ఇచ్చిన దానికి ఎక్కువ ఫలాన్ని ఇచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు కూడా అంతే. దేవునికిచ్చి దరిద్రులైన వాడు ఎవడు లేడు. మనం అనుకుంటాము, ఇది దేవునికి ఇస్తే నాకు ఉండదేమో అనుకుంటాం. కానీ నిన్ను పోషించడానికి దేవుడు ఇష్టపడతాడని మనం మర్చిపోతాం. మనల్ని పోషించడానికి సమస్తాన్ని సమకూరుస్తాడని మనం మర్చిపోతాం. దేవునికిచ్చి దరిద్రులైన వాడు ఎవడు లేడు, కానీ దేవునికిచ్చి ఆశీర్వాదవంతులైనటువంటి వారు ఉన్నారు. దేవునికిచ్చి గొప్పవారైనటువంటి వారు ఉన్నారు. దేవునికిచ్చి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారే, కానీ దేవునికిచ్చి దరిద్రులై, అయ్యో నేను దేవునికి ఇచ్చాను, ఏమిటి ఇలా చేశాను అన్నటువంటి వారు ఎవరునూ కూడా లేరు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికిచ్చే విషయంలో, ఇతరులకు సహాయం చేసే విషయంలో మనము ముందుగా ఉండి క్రీస్తు మాటలు మన హృదయంలో భద్రం చేసుకున్నట్లయితే పునరుద్ధానం తిరిగి లేచిన యేసయ్య, ఆ పునరుద్ధానం ద్వారా మనము కూడా తిరిగి లేపబడతాం. శాంతి సమాధానం కలిగినటువంటి ఆ పరలోక రాజ్యానికి వారసులు అవుతాం. అప్పుడు సంఘము యొక్క ప్రతిరూపం ఎలా ఉంటుంది? సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖమును దర్శించను. సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శించను. నీతో నివాసము నిత్యము సంతోషమే, నీతో నేనా నివాసము నిత్యము ఆనందమే. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు. కాబట్టి అప్పుడు సంఘ ప్రతిరూపము దేవుని యొక్క నిత్య జీవ రాజ్యంలో వారసులుగా ఉండి ఆయన కృప చేత బలపరచబడతాం. నీవు నేను ఆయన నిత్య జీవ రాజ్యంలో వారసులమైనట్లుగా ఇతరుల పట్ల ప్రేమ కలిగి నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అనే యేసయ్య చెప్పిన మాటలు మనం అనుసరిస్తూ దేవుని కృపలో నడిపించబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం దయచేయునుగాక. ఆమెన్. దేవుడి వాక్యము తన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానం ఇచ్చే దేవుని సమాధానము ప్రభు యేసు కృప వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలను గాక. ఆమెన్. దేవా నాయ